Hello students, how are you all? Hope you're all fine. అయితే మన లాస్ట్ క్లాస్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ వన్ డైమెన్షన్ గురించి చదువుకున్నాం. అందులో డిస్టెన్స్ అంటే పాత్ లెంగ్త్, డిస్ప్లేస్మెంట్ అంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫైనల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ పొజిషన్, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అని చూసాము. తర్వాత యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి చూసాము. ఓకే, నో దానికి సంబంధించి నీట్ జేఈలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని టైప్ మోడల్ ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు చేస్తాను మీకు. సో యాజ్ యూజువల్ మీరు క్వశ్చన్ వీడియో ఇలా పెడతాను, ఈ క్వశ్చన్ మీరు చూడండి, మీ సొంతంగా ట్రై చేయండి, వీడియో పాస్ చేసేయండి, ట్రై చేయండి. ఐ హోప్ యూ విల్ డూ ఇట్. ఓకే, ఒకవేళ చేయలేకపోతే చూడండి. ఓకే, అయితే ద క్వశ్చన్ ఇస్ ఏ బాడీ మూవ్స్ అలాంగ్ ద కర్వ్డ్ పాత్ ఆఫ్ ఏ క్వార్టర్ ఆఫ్ ఏ సర్కిల్ చెప్పాడు. క్వార్టర్ అంటే 1/4, క్వార్టర్ అంటే 1/4 ఆఫ్ ఏ సర్కిల్, 1/3 1/12 క్వార్టర్ అంటే 1/4 అవుతుంది. అయితే క్యాల్కులేట్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ అంటే ఒక సర్కిల్లో చూస్తే ద బాడీ హ్యాస్ మూవ్డ్, సపోజ్ మనం ఇలా చూసాం అనుకోండి, ఇది జస్ట్ ఒక క్వార్టర్ మూవ్ అయింది అంటే ఒక 90 degrees. సపోజ్ పొజిషన్ ఏ ఇది, పొజిషన్ బి ఇది, బాడీ హ్యాస్ మూవ్ ఫ్రమ్ పొజిషన్ ఏ టు పొజిషన్ బి. ఓకే, అయితే what is calculate the ratio of distance to displacement? Okay, so let us call this arc length. Arc length is the distance L and final position is B, initial position is there, so there is a shortest line that is joining. ఈ line ni suppose నేను x అంటాను. Okay, this is 90 degrees ఎందుకంటే it is a quarter. So very simple, arc length L is equal to this radius is equal to R అనుకుంటే r into theta, where theta is in radians. This is the definition of angle, radian angle, ratio of arc length by radius. So మనం theta దీన్ని బట్టి తెలుసు కాబట్టి r into theta is pi by 2 radians. Total 360, 1/4 is 90, pi by 2 in radians. Okay, this is arc length. This is first thing. Now displacement, A to B displacement అంతా. Now last class లో మనం చూసాము x is equal to 2r sin of theta by 2. ఈ డెరివేషన్ మనం చేసాం, వెరీ ఈజీ. జస్ట్ ఒక దీనికి డైసెక్ట్ చేసి ఒక 90 degrees తీసుకుంటే sin theta తీసుకుంటే దిస్ ఈజ్ x by 2 అనుకుంటే దిస్ ఈజ్ theta by 2 అయిపోతుంది. దిస్ టోటల్ ఈజ్ theta, దిస్ ఈజ్ theta by 2. సో sin of theta by 2 is equal to x by 2 by r. So x is equal to 2r sin of theta by 2. Very simple derivation మనం చేసాం. సో ఆ ఫార్ములా ఉంది మనకి. మన theta is here 90 degrees. ఓకే, సో 2r sin 45 degrees, that is 2r into sin 45 is 1 by root 2. This is root 2r. ఓకే, సో మన ఆన్సర్ ఏమవుతుందంటే this is root 2r. So L by x మనకు కావాలి, this is r into pi by 2 divided by root 2r, r cancel, this is pi by 2 into root 2. pi అంటే మనకి ఇదంతా 11s ఇవన్నీ ఇచ్చారంటే పైని ఎక్స్పాండ్ చేసేయాలి. పై అంటే 22/7, 22/7 into 2 root 2. ఓకే, 2 11 is 22. So this is 11/7 into root 2. This is the answer. So answer is 11/7 into root 2. Okay. Next is conceptual problem. చూడండి, పాస్ చేయండి. ఓకే, అయితే డిస్కస్ చేసి వీటికి సాల్వ్ చేద్దాం. ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ 0 దెన్ డిస్టెన్స్ కవర్డ్. ఓకే, డిస్ప్లేస్మెంట్ 0 అయితే డిస్టెన్స్ ఏమవుతుంది? మస్ట్ బి 0, మే ఆర్ మే నాట్ బి 0, కెనాట్ బి 0, నన్. అయితే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ సపోజ్ మనకి ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ట్రావెల్ చేసి మళ్ళీ సపోజ్ ఏ పాయింట్ బి పాయింట్ ట్రావెల్ చేసి మళ్ళీ ఏ పాయింట్కి వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఎందుకంటే ఏ ఇనిషియల్ పొజిషన్
A also is final position. Okay, A is initial position, final position. So change in position is 0. So displacement 0. అయితే డిస్టెన్స్ ఉన్నది. ఓకే, ఇంకో కేసులో దిస్ ఇస్ సపోజ్ ఫస్ట్ కేస్, ఇంకో కేసులో బాడీ మూవ్ అవ్వలేదు, అక్కడే ఉంది, సేమ్ పొజిషన్లో ఉంది, ఏ పొజిషన్లోనే ఉంది, అసలు మూవ్ అవ్వలేదు. ఆ టైంలో డిస్టెన్స్ కూడా 0, అసలు మూవ్ అవ్వలేదు. సో డిస్ప్లేస్మెంట్ కూడా 0. అయితే మన ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే మస్ట్ బి 0 అవ్వదు, ఎందుకంటే ఈ కేసులో డిస్టెన్స్ ఉంటుంది. సో మే ఆర్ మే నాట్ బి 0 అవుతుంది, ఎందుకంటే ఈ కేసులో అసలు మూవ్ అవ్వలేదు. సో డిస్టెన్స్ కూడా 0 అవుతుంది. ఈ కేసులో డిస్టెన్స్ ఉంటుంది. సో మనకేమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ 0, డిస్ప్లేస్మెంట్ 0, డిస్టెన్స్ ఏమవుతుంది. సో డిస్టెన్స్ మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ రెండు కేసులు బట్టి. సో మే ఆర్ మే నాట్ బి 0. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇది డిస్టెన్స్. ఇది ఇఫ్ డిస్టెన్స్ కవర్డ్ ఇస్ 0 దెన్ డిస్ప్లేస్మెంట్ ఇస్, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది. డిస్టెన్స్ 0 అంటే బాడీ మూవ్ అవ్వలేదు, అదే సేమ్ పాయింట్లో ఉంది. ఓకే, బాడీ ఈజ్ నాట్ మూవింగ్, బాడీ ఈజ్ స్టేషనరీ అనుకోండి, స్టేషనరీ. అయితే వెన్ ద బాడీ ఈజ్ స్టేషనరీ, అది మూవ్ అవ్వకపోతే డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుతుంది. సో దట్ ఈస్ మస్ట్ బి 0. సో బాడీ ఈజ్ స్టేషనరీ, డిస్టెన్స్ లేదన్నప్పుడు పొజిషన్ కూడా చేంజ్ లేదు. సో మస్ట్ బి 0. Now the ratio of displacement by distance. సో మనం ఏం నేర్చుకున్నామంటే, మనకి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ సపోజ్ మూవ్ అవుతుంది అనుకోండి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. ఇట్ కెన్ ట్రావెల్ లైక్ దిస్, ఇట్ కెన్ ట్రావెల్ లైక్ దిస్, ఇట్ కెన్ ట్రావెల్ లైక్ దిస్, ఆర్ ఇట్ కెన్ వాక్, ఇట్ కెన్ గో స్ట్రైట్ లైన్. ఓకే, ఇవన్నీ పాత్లో మనకి స్ట్రైట్ లైన్ పాత్లో సపోజ్ ట్రావెల్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఫైనల్ పొజిషన్ నుంచి ఇనిషియల్ పొజిషన్ ఇదే. సపోజ్ బాడీ కూడా ఇదే సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే అప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ అవుతుంది. బట్ రిమైనింగ్ కేసెస్లో ఈ లెంగ్త్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ డిస్ప్లేస్మెంట్. సపోజ్ దిస్ లెంగ్త్ ఈస్ L1, దిస్ ఈస్ L, దెన్ L1 ఆర్ L2 ఆర్ L3. సో L1, L2, L3 ఆర్ గ్రేటర్ దాన్ L. L అంటే డిస్ప్లేస్మెంట్, L అంటే డిస్ప్లేస్మెంట్. ఒకవేళ బాడీ స్ట్రైట్గా మూవ్ అవుతాయి, సపోజ్ L4 అనుకో, అప్పుడు L4 ఈజ్ ఈక్వల్ టు L. సో ఆ ఒక్క కేసులోనే మనకేమో ఇది ఈక్వల్ టు L అవుతుంది, అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, సో ద రేషియో ఏమవుతుంది, L బై ఎనీ వాల్యూ ఆఫ్ Li విల్ బి, మిగతా వాల్యూ అన్నిట్లో ఇది లెస్ దాన్ 1. L1 అయితే L1 ఈజ్ గ్రేటర్ దాన్ L, సో ఇట్ ఈస్ లెస్ దాన్ 1. L2 is greater than L, less than 1. L3 is greater than L, less than 1. When L4 is equal to L, when L4 అవుతుంది, I is equal to 4 అవుతుంది, అప్పుడు this is equal to 1. So answer is displacement by distance will be less than equal to 1. అంటే డిస్టెన్స్ అన్నది ఆ బాడీ ట్రావెల్ చేసింది ఏదైనా కావచ్చు, బట్ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేసి ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్కి వెళ్తే ఆ పర్టికులర్ కేసులో పాత్ లెంగ్త్, ఈ పాత్ లెంగ్త్ డిస్ప్లేస్మెంట్ రెండు సేమ్ అవుతాయి. ఆ పరిస్థితిలో మనకి డిస్టెన్స్ బై డిస్ప్లే ఆర్ డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ ఇస్ 1 ఆర్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్. మిగతా అన్ని కేసులో డిస్ప్లేస్మెంట్ చిన్నది అవుతుంది, డిస్టెన్స్ అన్ని పెద్ద అవుతాయి. సిమిలర్లీ సపోజ్ యావరేజ్ స్పీడ్ బై యావరేజ్ వెలాసిటీ అడిగాను అనుకోండి, ఇక్కడ యావరేజ్ వెలాసిటీ బై యావరేజ్ స్పీడ్ అడిగాను అనుకోండి, అప్పుడు లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఆర్ ఆపోజిట్లో యావరేజ్ స్పీడ్ బై యావరేజ్ వెలాసిటీ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఇదే రేషియో రివర్స్ చేస్తే డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ చేస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడు ఎక్కువే. ఓన్లీ స్ట్రైట్ లైన్లో ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్కి వెళ్తేనే అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఓకే, a car moves on a straight road and covers 1/3 distance at 20 kmph and remaining in same time at v kmph. Find the average speed. So these are the options. అయితే మనకి డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ is total distance by total time. Now let us assume
that total distance is d kilometers అనుకుందాం total distance. Okay, now first part 1/3 distance at 20 kmph అంటే d by 3 distance divided by 20 kmph will be in hours. This is distance by speed, that is time. Okay, so ఇంత టైం పట్టింది. the total distance అంటే 1/3 part time ఎంత. now సెకండ్ 2/3 పార్ట్ అంటే 2d/3 పార్ట్ మనం చూడవలసిన ఎందుకంటే రిమైనింగ్ ఇన్ సేమ్ టైం అన్నాడు. అంటే వాట్ ఎవర్ టైం మనం 1/3 పట్టిందో అంతే సేమ్ టైం అంటే ప్లస్ d/3 డివైడెడ్ బై 20. సో సేమ్ ఆన్సర్, సేమ్ టైం మనకి. ఓకే, సో ఈ వీక్ ఏం పేజ్ ఇచ్చారు కదా అని చెప్పి 2d/3 డిస్టెన్స్ మిగులుతుందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ద ఆన్సర్ ఇస్ d by, ఇక్కడ d కామన్, దిస్ ఇస్ 1/60 ప్లస్ 1/60. ఓకే, dd క్యాన్సిల్, 1/2/60 దట్ ఈస్ 30 kmph. 2/60 1/30 పైకి వచ్చేస్తుంది. సో 30 kmph is ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. A particle moves in the east direction with 15 meters per second for 2 seconds. Then northward with 5 meters per second for 8 seconds. Find average speed and average velocities. Okay? అయితే ఫస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం. ఓకే, అయితే ఏం చెప్పాడంటే ద పార్టికల్ మూవ్స్ ఇన్, మనం ఫస్ట్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఇలా గీసుకుంటే ద పార్టికల్ మూవ్స్ ఇన్ ఈస్ట్ 15 మీటర్ పర్ సెకండ్ ఫర్ 2 సెకండ్. అంటే ఈస్ట్కి ఎంత వెళ్ళిందంటే 15 మీటర్స్ పర్ సెకండ్లో వెళ్ళింది ఫర్ 2 సెకండ్. సో టోటల్ డిస్టెన్స్ విల్ బి 30 మీటర్స్, 15 into 2. ఓకే, దెన్ నార్త్ వర్డ్స్ అంటే పైకి, నార్త్ వర్డ్స్ విత్ 5 మీటర్ పర్ సెకండ్ ఫర్ 8 సెకండ్. సో 5 meters per second for 8 seconds. So 5 into 8, this is 40. Okay, this is the initial point, this is the final point. Okay, so average speed ante total distance by total time. So total distance ante 30 plus 40, total distance traveled. ఇలాగెళ్ళింది ఇలాగెళ్ళింది, path length. So total path length is 30 plus 40 by total time 2 second plus 8 second. So this is 70 by 10. This is 7 meters per second. Next, second, average velocity. Velocity ante displacement by total time. Okay, so displacement ఏమవుతుంది, that is the hypotenuse of the triangle. So hypotenuse is square root of 30 square plus 40 square divided by total time is 2 plus 8, that is 10. Now this is square root of 900 plus 1600, 2500 divided by 10. This is 50 by 10. This answer is 5 meters per second. అయితే ఫస్ట్ యావరేజ్ స్పీడ్, నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే దిస్ ఇస్ 7, దిస్ ఇస్ 5. సో ఆప్షన్లో 7, 5. ఓకే, a particle moves in a straight line and is given as x is 40 plus 20 minus t cube. Okay, how long the particle travel before coming to rest? Okay, where x is displacement and t is time. అంటే displacement in the function of time మనకి ఇచ్చాడు. అంటే డిస్ప్లేస్మెంట్ తెలుసుకోవాలంటే మనకి టైం తెలిస్తే సరిపోతుంది.
మనం సపోజ్ t0 వేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, t1 వేసుకుంటే డిస్ప్లేస్మెంట్ ఎంత, t2 వేసుకుంటే డిస్ప్లేస్మెంట్ ఎంత, t10 అయితే మనం ఏ వాల్యూ ఆఫ్ t వేసుకున్నా మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ లాంగ్ ద పార్టికల్ ట్రావెల్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చాప్టర్లో నేర్చుకున్నాం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్. లాస్ట్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ మనకి గీస్తే దాంట్లో మనకు ప్రొఫైల్ వచ్చి వెన్ ద లైన్ బికమ్స్ హారిజాంటల్, అంటే ఎప్పుడైతే ఇది హారిజాంటల్ అయిపోతుందో. ఓకే, ఎక్స్ అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్తుంది విత్ రెస్పెక్ట్ టు 0. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ టైంకి డిస్ప్లేస్మెంట్ ఈ పర్టికులర్ x1 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ టైం t తర్వాత ఈ గ్రేటర్ దెన్ ఈ టైం t మనకి ఎనీ టైం ti గ్రేటర్ దెన్ దిస్, సపోజ్ t1 అనుకుంటే ti ఎనీ టైం గ్రేటర్ దెన్ దిస్ టైం t, అంటే ఈ టైం t1 కంటే పైకి చూస్తే అన్ని చోట్ల డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవ్వట్లేదు, డిస్ప్లేస్మెంట్ ఇస్ సేమ్ ఈ చోట. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర స్లోప్ ఎంత, ఓకే, స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఎంత, ఇవది హారిజాంటల్ లైన్ అయితే అప్పుడు దాని స్లోప్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఎందుకంటే ఈ స్లోప్ అంటే ఏంటి, మనకి స్లోప్ మనం రెండు రకాలుగా నేర్చుకున్నాం. స్లోప్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు tan θ. సో ఈ ప్రొసీజర్లో చూస్తే ఈ లైన్ యొక్క ఈ పార్ట్ ఆఫ్ ద లైన్ యొక్క యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ యాక్సిస్ దానికి మనం θ అంటాం. ఓకే, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోని ఈ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది. బోత్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఇది హారిజాంటల్ లైన్, ఎక్స్ యాక్సిస్ కూడా హారిజాంటల్ లైన్. సో యాంగిల్ ఏంటి, ఏ యాంగిల్ లేదు, 0 రేడియన్స్. అంటే ఈ లైన్ లెగిస్తే మనకి కొంత రేడియన్స్ యాంగిల్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ హారిజాంటల్ లైన్. సో దెర్ ఈస్ no change in radiance angle, that is 0 radians. So theta is equal to 0. So tan 0 anta 0. So slope is 0 for horizontal line. Okay, horizontal line అంటే అర్థం ఏంటంటే x1 is not changing, పొజిషన్ చేంజ్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి, బాడీ ఈజ్ అట్ రెస్ట్. ఓకే, సో మనకి స్లోప్ 0 అంటే ఏంటంటే అర్థం ఏంటంటే బాడీ ఈజ్ అట్ రెస్ట్. సో దిస్ ఈజ్ ద క్లూ. ఈ క్లూని యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో స్లోప్ చేంజ్ అవ్వట్లేదంటే స్లోప్ ఈజ్ 0 అంటే మనం స్లోప్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, స్లోప్ మనం ఏ పాయింట్ దగ్గర అయినా ఒక కర్వ్కి ఏ పాయింట్ దగ్గర అయినా స్లోప్ కావాలంటే ఏం చేస్తున్నాం, మనం టాంజెంట్ డ్రా చేస్తున్నాము ఆ పాయింట్ దగ్గర. సపోజ్ దిస్ ఇస్ y వర్సెస్ x అనుకుని ఏ పాయింట్ దగ్గర స్లోప్ కావాలో ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే ఈ టాంజెంట్ యొక్క యాంగిల్ ఆర్ ఈ పాయింట్ దగ్గర మనం ఈ ఫంక్షన్ యొక్క dy/dx క్యాలిక్యులేట్ చేసిన వస్తుంది, మనకి స్లోప్ వస్తుంది. సో సిమిలర్లీ ఈ విధంగానే అంటే ఇది స్లోప్ ఎట్ దిస్ పాయింట్, అంటే dy/dx సపోజ్ దిస్ పాయింట్ ఈస్ x1 y1, this is x1 comma y1. So dy/dx at x1 comma y1 మనకి ఈ స్లోప్ ఆఫ్ దిస్ టాంజెంట్ ఆర్ కర్వ్ ఎట్ దిస్ పాయింట్ మనకు వస్తుంది. ఇది డిఫరెన్షియేషన్ లో నేర్చుకున్నాం. సో సిమిలర్లీ ఇక్కడ మనకి స్లోప్ ఏంటి, సిన్స్ దిస్ ఈస్ అ హారిజాంటల్ లైన్, స్లోప్ ఈజ్ 0. సో dx/dt ఈజ్ 0 when at x is equal to x1. At x is equal to x1 ఏంటి, బాడీ ఈజ్ నాట్ చేంజింగ్ అంటే ఇట్ ఈజ్ అట్ రెస్ట్. సో అట్ బాడీ అట్ రెస్ట్ ఉన్నప్పుడు స్లోప్ ఏంటి, 0. ఓకే, సో ఇప్పుడు ఈ క్లూ వాడి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. నా x is equal to 40 plus 12t minus t cube dx/dt. ఇదే మనకి వెలాసిటీ ఆఫ్ ద బాడీ. సో d/dt ఆఫ్ 40 ప్లస్ 12t మైనస్ t క్యూబ్ మస్ట్ బి 0. ఇది 0 అయినప్పుడు x ఎంత,
ఓకే, ఇది మనం కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు d by dt of 40 plus d by dt of 20 minus d by dt of t cube is equal to 0. Now derivative of a constant and time change అవుతుంది. What change in 40? 40 is a number. Constant number ki there will be no change. So d by dt of 40 is 0 plus d by dt of 20. 12 into d by dt of t. అయితే మనం ఏం నేర్చుకున్నామంటే డిఫరెన్షియేషన్స్ చాప్టర్లో d by dx of x పవర్ n అవుతుంది n ఇంటూ x పవర్ n మైనస్ 1. బట్ ఇక్కడ ఏంటి x చోట్ల t ఉంది. ఓకే, సింపుల్లీ మనకి ఇది t మారిపోయింది. సో ఈ ఫంక్షన్ కూడా t బేస్ మీద వస్తుంది. అంటే d by dt ఆఫ్ t అనుకుంటే t పవర్ 1 అనుకుంటే 1 ఇంటూ t పవర్ 1 మైనస్ 1. This is 1 into t power 0. This is 1. Similarly d by dt of t cube ఏం వస్తుందంటే 3 ముందుకు వచ్చింది, t పవర్ 3 మైనస్ 1. This is 3t square. సో మనకి ఇదేమవుతుంది, d by dt of t is 1. So this minus d by t cube is 3t square. Okay, this is must be equal to 0. So 3t square. So this is equal to 3t square is equal to 12. That implies t square is equal to 4. So t is equal to plus or minus 2. Time ఇప్పుడు నెగటివ్ అవ్వదు. So t is equal to plus 2 seconds. So t అన్న 2 seconds వచ్చినప్పుడు if derivative of this is 0 అంటే dx by dt is 0. dx by dt అంటే వెలాసిటీ. వెలాసిటీ 0 అయింది. ఎంత ఎప్పుడైంది? t ఈక్వల్ 2 seconds ఉన్నప్పుడు వెలాసిటీ 0 అయింది. అంటే బాడీ రెస్ట్కి వచ్చింది ఆఫ్టర్ 2 seconds. ఓకే, అయితే మనకేం క్యాల్కులేట్ చేయాలంటే డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది. మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ టైం. మన టైం ఏ టైంకి మన డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఈ ఫంక్షన్లో వాల్యూ వేయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 12t minus t cube. This is 40 plus 12 into 2 minus 2 cube. 40 plus 24, 64 minus 8. That is 56 meters. అంటే మనకి బాడీ ట్రావెల్ చేసింది ఫ్రమ్ t is equal to 0, t equal to 2 దగ్గర రెస్ట్కి వచ్చింది. మేబీ ఆ తర్వాత కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ t is equal to 2 దగ్గర దాని యొక్క వెలాసిటీ 0 మనకి తెలిసింది. చూడండి, ఇప్పుడు t is equal to 10 పెడితే 40 ప్లస్ 120 మైనస్ 1000, 10 క్యూబ్. సో x ఈజ్ నెగటివ్. ఏం చెప్తుందంటే బాడీ x డైరెక్షన్, పాజిటివ్ x డైరెక్షన్ ట్రావెల్ చేసింది ఫర్ 2 seconds. ఆ తర్వాత అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది, అది బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. బట్ మనకి ఏంటి కావాలంటే అంటే మనకి ఎప్పుడైతే రెస్ట్కి వచ్చింది ఆ టైంకి కావాలి. అంటే 2 secondsకి రెస్ట్కి వచ్చింది. dx by dt is 0 at t is equal to 2. అయితే ఇనీషియల్గా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, 2 secondsకి అయితే 56 meters వచ్చిందని తెలుసు. సో ఇనీషియల్గా at t is equal to 0 బాడీ ఎక్కడుంది, 40 ప్లస్ 12 into 0 మైనస్ 0 క్యూబ్. సో 40 meters. దిస్ ఈస్ x of 2. అయితే మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 0 సెకండ్కి అయితే 40 మీటర్స్లో ఉంది. ట్రావెల్ చేసి ఓకే, ట్రావెల్ చేసి 2 secondsకి అది రెస్ట్కి వచ్చి మళ్ళీ రివర్స్ ట్రావెల్ చేసింది. అయితే 0లో స్పీడ్ ఉంది. 0లో ఎంత స్పీడ్ ఉందంటే dx by dt చూడండి, 12 మైనస్ 3t స్క్వేర్. t 0 పెడితే 12 వస్తుంది ఆన్సర్. అంటే dx by dt ఈజ్ 12. అంటే at 0 second కూడా బాడీ ఈజ్ ఎట్ స్పీడ్ 12 meters per second స్పీడ్లో ఉంది. బట్ at t is equal to 2 అది 0కి వచ్చింది. అంటే 12 meters per second నుంచి స్టార్ట్ అయింది, 2 secondsకి 0 అయిపోయింది దాని వెలాసిటీ. అంటే ఇనిషియల్ t is equal to 0లో 12 meters per second దాని వెలాసిటీ ఉంది. t is equal to 2 seconds దగ్గర 0 అయిపోయింది, మళ్ళీ రివర్స్ ట్రావెల్ చేసింది. అయితే 2 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత, 0 దగ్గర డిస్ప్లేస్మెంట్ ఎంత,
సో నెట్ డిస్ప్లేస్మెంట్ డెల్టా ఎక్స్ ఎంత ఈజ్ ఈక్వల్ టు x of 2 minus x of 0, that is 56 minus 40, that is 16 meters. Okay, option is 3. The position x of a particle is given as x as function of time 9t square minus t cube, where x is in meters and t is in seconds. Okay, what will be the position of particle when it achieves maximum speed? స్పీడ్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత వస్తుంది. అంటే టైంతో పాటు స్పీడ్ పెరుగుతుంది అనుకోండి, ఒక పాయింట్ దగ్గర మ్యాక్సిమంకి వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది. సో ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం స్పీడ్ వచ్చింది అన్నదే మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ స్పీడ్ ఏంటి? స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం అంటే డిఎక్స్ బై డిటి. మనం డిఫరెన్షియేషన్ చాప్టర్లో నేర్చుకున్నాం. సో మనకి ఇప్పుడు ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9t స్క్వేర్ మైనస్ టీ క్యూబ్. సో స్పీడ్ ఏంటి? dx by dt. సో స్పీడ్ ఈజ్, సపోజ్ స్పీడ్ని మనం vతో రిప్రజెంట్ చేద్దాం. v is equal to dx by dt, that is equal to d by dt of 9t square minus t cube. ఓకే, సో 9 ముందు వచ్చేస్తుంది, d by dt of t square. సో 2 ముందుకు వస్తుంది, t power 2 minus 1 minus d by dt of t cube, 3 into 3 t power 3 minus 1. So this is 18t minus 3t square. ఇదేంటి? మనకి స్పీడ్ యొక్క ఈక్వేషన్ వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ స్పీడ్. ఓకే, అయితే స్పీడ్ మ్యాక్సిమం ఎంత ఎప్పుడు అవుతుందో అది కనిపెట్టాలి ఫస్ట్ మనం. అయితే అనుకోండి, ఇప్పుడు మనకి సపోజ్ దిస్ ఈజ్ స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసి ఇలా స్పీడ్ మ్యాక్సిమం అయింది, మళ్ళీ తగ్గింది అనుకోండి. ఈ మ్యాక్సిమం పాయింట్ దగ్గర మనం స్లోప్ గీస్తే ఏమవుతుంది అని తీసుకుంటే ఏమవుతుంది? మ్యాక్సిమం పాయింట్ దగ్గర పై హైయెస్ట్ కిలోమీటర్ ఎందుకు వచ్చేస్తుంది. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర స్లోప్ చూస్తే అది మనకి హారిజాంటల్ లైన్, హారిజాంటల్గా ఉంటుంది ఆ లైన్. మీరు ఒకసారి నా డిఫరెన్షియేషన్ వీడియోలో చూస్తే నేను మ్యాక్సిమా అండ్ మినిమా గురించి చెప్పాను, అందులో ఈ విషయం డిస్కస్ చేశాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కింద దిగుతుంది. మ్యాక్సిమం పాయింట్కి వచ్చేసరికి స్ట్రైట్ అయ్యి, అంటే మనకి ఈ యాంగిల్లోంచి పైకి వెళ్తుంది, హైయెస్ట్ పాయింట్ స్ట్రైట్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత కింద డైరెక్షన్ తిరుగుతుంది. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర అది హారిజాంటల్ అయిపోతుంది. ఓకే, హారిజాంటల్ అయిపోతే ఇప్పుడు టీ టు హారిజాంటల్ అయిపోతే స్లోప్ ఏమవుతుంది? డివి బై డిటి. ఇక్కడ స్లోప్ డివి బై డిటి ఏమవుతుంది? 0 అయిపోతుంది ఈ పాయింట్ దగ్గర, ఎందుకంటే వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ అట్ దిస్ టైం. సో ఏ టైం దగ్గర మనకి ఎగ్జాక్ట్గా హైయెస్ట్ పాయింట్ వస్తుందో అక్కడ డివి బై డిటి 0 అయిపోతుంది. అంటే వెలాసిటీ ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక్క మొమెంటరీ టైంలో ఇది స్ట్రైట్గా మూవ్ అవుతుంది. అంటే డిఫరెన్షియల్ v అంటే వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇది v ఇస్ కాన్స్టెంట్ అయిపోయింది ఫర్ వెరీ స్మాల్ dt ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర. సో స్లోప్ ఏమవుతుంది? 0. సో మనకి v తెలుసు. సో dv బై dt ఏమవ్వాలి? 0 అయితే అప్పుడు ఈ v అన్నది, దిస్ ఇస్ v యొక్క v మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ పాయింట్ దగ్గర v కాన్స్టెంట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం వాల్యూ కూడా అవుతుంది. ఓకే, ఇది మ్యాక్సిమం మినిమం మనం మళ్ళీ తెలుసుకోవచ్చు. లెట్ us assume it is maximum. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అయిపోతుంది, స్లోప్ కూడా హారిజాంటల్ అయిపోతుంది, అంటే 0 అయిపోతుంది. హారిజాంటల్ లైన్ కి యాంగిల్ ఈజ్ 0 ఆర్ వెలాసిటీ ఈజ్ నాట్ చేంజింగ్. 0 రేడియన్స్, ఇక్కడ యాంగిల్ ఈజ్ 0 రేడియన్స్, tan 0 ఈజ్ 0. సో స్లోప్ ఈజ్ 0. స్లోప్ అంటే dv బై dt. సో ఈ ఫంక్షన్ ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. అంటే d by dt of 18t minus 3t square. So this is 18 into d by dt of t is 1. d by dt of 3t square అంటే 3 కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తుంది. d by dt of 2 square అంటే 2 into t power 2 minus 1, that is 1.
సో దిస్ ఈస్ 18 మైనస్ 3 2 జస్ట్ 60. సో ఈ పాయింట్ దగ్గర dv by dt 0 అయిపోతుంది, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో t ఈజ్ ఈక్వల్ టు 18 by 6, దట్ ఈస్ 3 seconds. అంటే 3 seconds దగ్గర టైం ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు 3 seconds దగ్గర మనకి v అనేది v maximum అయిపోతుంది. ఓకే, సో మనకేం కావాలి, ఈ టైం t 3 seconds దగ్గర వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ అడిగాడు. పొజిషన్ అంటే మనం ఏం రిప్రజెంట్ చేస్తున్నాం, x తో రిప్రజెంట్ చేస్తున్నాం. పొజిషన్ ఇస్ x. సో మనకేం కావాలి, x వాల్యూ ఎంత. సో x వాల్యూ at t is equal to 3 is 9 into 3 whole square minus 3 cube. So this is 3 square is 9 9 ja 81 minus 3 cube is 27. 81 minus 27, that is 54 meters. So 54 meters దగ్గర x is equal to 54 దగ్గర maximum speed వస్తుంది. స్పీడ్ కూడా ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. at 3 దగ్గర 18 into 3 minus 3 into 3 square 3 9 27. okay, 18 3s are 54. 54 minus 27, that is 27 meters per second. 54 meters దగ్గర మనకు అడిగింది పొజిషన్, అంటే మనకు అడిగింది ఈ వాల్యూ. సో x is equal to 15 meters 54 meters at t is equal to 3 seconds. So answer is 3 and 54. Match it in time 3 and distance is position is 54. Okay. Two cars P and Q start from a point at the same time in a straight line and their positions are represented by x of position of t is at plus bt square, position of t is ft minus t square. At what time do the cars have same velocity? అంటే ఇప్పుడు p and q, suppose this is p, this is q, same point నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రమ్ ఏ పాయింట్ అంటే at the same value at same time అంటే both started suppose at same time t is equal to 0 తర్వాత will be same for both. అయితే their position రిప్రజెంట్ చేస్తుంది ఇది. సో మైబీ దీని వెలాసిటీ స్లోగా పెరుగుతుంది, దీని వెలాసిటీ ఫాస్ట్గా పెరుగుతుంది. at one instant velocity of p is equal to velocity of q. తర్వాత వెలాసిటీ p పెరగవచ్చు, వెలాసిటీ ఆఫ్ q తగ్గిపోవచ్చు. సో ఏ టైంలో బోత్ యొక్క వెలాసిటీ సేమ్ అవుతాయి, ఎంత టైం తర్వాత. ఓకే, సో అది మనం కనిపెట్టాలి. సో వెలాసిటీ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ or dx by dt. So dxp by dt is the velocity of particle p. So d by dt of at plus bt square. This is a into d by dt of t is 1 plus b into d by dt of t square is 2t. Okay, now dxq by dt is d by dt of ft minus t square. f by d by dt of t is 1 minus d by t square is 2t. Okay, అయితే at what time both will have same velocity అంటే these two are same అయిపోతాయి, ఆ టైం ఏది. సో a plus 2bt is equal to f minus 2t అవుతుంది. సో దీని నుంచి మనం t ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ టైం అడిగాడు, టైం. సో ఇది తీసుకుంటే 2bt plus 2t is equal to f minus a. సో t 2t కామన్ తీస్తే కాదు, 2t కామన్ తీస్తే b plus 1. ఓకే, is equal to f minus a. So t is equal to f minus a by 2 into b plus 1. f minus a by 2 into 1 plus b or b plus 1. Second option after this time. Preeti reached the metro station and found that escalator was not working. Okay, she walked up the escalator in time t1. అంటే సపోజ్ మనకి ఈ విధంగా హైట్ ఉంది and this is how
ఎస్కలేటర్ ఇస్ దేర్, దానికి స్టెప్స్ ఉంటాయి అండ్ ద స్టెప్స్ ఆర్ మూవింగ్ అప్. ఓకే, అదే ఎస్కలేటర్. అయితే ఈ ఎస్కలేటర్ పని చేయకపోతే షీ వాక్డ్ అప్ ద స్టెప్స్, అంటే తను నడుచుకుంటే ఎక్కిపోయింది దీని పైకి. సో లెట్ us కాల్ దిస్ టోటల్ డిస్టెన్స్ యాజ్ d. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ప్రీతి ఇస్ v అనుకుంటే v is displacement by time. So displacement is this d, but time is t1. Okay, now second case లో ఏమైంది, she reaches in time t2 when escalator was working. అంటే ప్రీతి ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్. ప్రీతి జస్ట్ ఇక్కడ నిల్చుంది అంతే, జస్ట్ ఇక్కడ. ఎంత వెలాసిటీ వెళ్తుందంటే ఈ ఎస్కలేటర్ వెలాసిటీలో పైకి వెళ్ళింది. సో మనకు వచ్చే వెలాసిటీ ఏది, ఎస్కలేటర్ వెలాసిటీ. సో దిస్ ఈస్ d by t2. ఓకే, అయితే the time taken by her when escalator was working and also she walks up the escalator, అంటే both velocities ని మనం యాడ్ చేసేయాలి, ఎందుకంటే ఎస్కలేటర్ కూడా మూవ్ అవుతుంది అండ్ షీ ఈజ్ ఆల్సో వాకింగ్ అప్. ఓకే, సో ఎంత టైం పడుతుంది t అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే సమ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎస్కలేటర్ కూడా అండ్ ప్రీతి కూడా. సో వెలాసిటీ ఆఫ్ ఎస్కలేటర్, వెలాసిటీ ఆఫ్ ప్రీతిని మనం యాడ్ చేసేయాలి. సో d by t1 ప్లస్ d by t2. d కామన్ తీసేస్తే d బయటకు వచ్చింది, 1 by t1 ప్లస్ 1 by t2 అంటే t1 t2 ఇంటూ t2 ప్లస్ t1. dd cancel out. This is t1 t2 by t1 plus t2. This is the time. ఈ టైం తర్వాత రీచ్ అవుతుంది బోత్. What are our options? Option is 3. Okay. Okay. The position time graph of a particle is given as this. అంటే మనకి ఈ గ్రాఫ్ ఇచ్చాడు, పొజిషన్ టైమ్ ఆఫ్ ద పార్టికల్ కిలోమీటర్స్ వర్సెస్ అవర్స్. అయితే డ్రా యావరేజ్ స్పీడ్ టైమ్ అండ్ యావరేజ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఇన్ అవర్లీ ఇంటర్వల్. అంటే మనకి పొజిషన్ టైం గ్రాఫ్ ఆఫ్ పార్టికల్ ఇచ్చారు, ఆ పొజిషన్ టైం నుంచి యూజ్ చేసి మనం యావరేజ్ స్పీడ్ టైం గ్రాఫ్, యావరేజ్ వెలాసిటీ టైం గ్రాఫ్ గీయాలి ఫర్ అవర్లీ బేసిస్. అంటే ఆ అవర్ డ్యూరేషన్లో యావరేజ్ అంతా ఇన్ అవర్లీ ఇంటర్వల్. ఓకే, క్వశ్చన్ క్లియర్? సో మీరు పాస్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు నేను చేస్తాను. అయితే ఇప్పుడు మనకి దిస్ ఈస్ పొజిషన్ వర్సెస్ టైం. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం స్పీడ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం, యావరేజ్ స్పీడ్ టైం. ఎలాగంటే మనం ఇక్కడ టైం ఇంటర్వెల్ ఇన్ అవర్స్, అంటే ప్రతి 1 hour టైం ఇంటర్వెల్లో ఎంత యావరేజ్ స్పీడ్ ఉంది. దిస్ ఇస్ యావరేజ్ స్పీడ్. ఓకే, సో ఫస్ట్ ఈస్ 0 to 1 టైం ఇంటర్వెల్. 0 to 1 టైం ఇంటర్వెల్లో యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలిసి ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇదొక కర్వ్ ఉంది, సో ఇట్ రిప్రజెంట్స్ దట్ స్పీడ్ ఈజ్ నాట్ యూనిఫామ్. అంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ, ఇక్కడ స్పీడ్ తక్కువ, అంటే ఇక్కడ స్పీడ్ చేంజ్ అవుతూ ఉంది ఇక్కడ. బట్ మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఏంటి వస్తుంది, యావరేజ్ స్పీడ్ వస్తుంది, విచ్ ఇస్ మనకు కావాలి. సో యావరేజ్ స్పీడ్ ఈస్ మనకి చేంజ్ ఇన్ పొజిషన్ బై చేంజ్ ఇన్ టైం. సో మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో డెల్టా ఎక్స్ గివ్స్ us టోటల్ డిస్టెన్స్, ఎంత ట్రావెల్ చేసింది 0 to 1 hourలో. దట్ ఈస్ 50 kilometers by 1 hour. So this is 50 kmph is average speed in 0 to 1 time interval. Okay. Now second, 1 to 2 hours లో ఏముంది, 1 to 2 hours లో చూస్తే this 50 is constant. 50 అనే కిలోమీటర్ అంటే అదే పొజిషన్లో అది 0 to 50 ట్రావెల్ చేసింది. 50 అనే పొజిషన్లో 50 కిలోమీటర్ దగ్గరే అది ఆగిపోయింది. సో ఇట్ ఈస్ అట్ రెస్ట్ ఆర్ స్టేషనరీ. సో బాడీ స్టేషనరీగా ఒకే పొజిషన్లో ఉంటే స్పీడ్ 0, ఎందుకంటే దేర్ ఇస్ నో చేంజ్, అక్కడే ఉంది. సో స్పీడ్ కానీ వెలాసిటీ కానీ 0. సో ఇంకో విధంగా మనం గ్రాఫ్ నుంచి ఎలా చెప్పవచ్చు అంటే ఆ పీరియడ్లో ఈ లైన్ యొక్క స్లోప్ ఏంటి, ఎందుకంటే ఇది దిస్ పొజిషన్ వర్సెస్ టైం, మనకి చేంజ్ ఇన్ పొజిషన్ గివ్స్ అస్ డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్లోప్ చెప్తుంది ఏంటంటే దాని యొక్క స్పీడ్ ఏంటి, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో స్పీడ్ ఏంటి, ఆర్ యావరేజ్
స్పీడ్ ఏంటి మనం ఫర్ ఎ టైం డ్యూరేషన్ క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే ఈ టైం డ్యూరేషన్లో పొజిషన్ చేంజ్ ఎంత? దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పొజిషన్. ఓకే, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ప్రొఫైల్ ఏదైతే గ్రాఫ్లో ఈ లైన్ ఉందో ఇట్ ఈస్ హారిజాంటల్, టైం యాక్సిస్కి ప్యారలల్గా ఉంది, హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ యొక్క యాంగిల్ ఏంటి? 0, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హారిజాంటల్. సో స్లోప్ ఏంటి? tan of 0, దట్ ఈస్ ఆల్సో 0. అంటే మనకి ఈ పొజిషన్లో స్లోప్ ఈజ్ 0, డెల్టా x ఈజ్ ఆల్సో 0. సో స్పీడ్ ఏంటి? డెల్టా x బై డెల్టా t. టైం చేంజెస్ 1 hour ఉంది, బట్ 0/1 ఈస్ 0. సో ఈ పొజిషన్లో 1 to 2 hours లో దాని యొక్క స్పీడ్ ఈస్ 0. నా 2 to 3 చూద్దాం. 2 to 3 పొజిషన్లో ఈ 1 hour డ్యూరేషన్లో ఇది 50 నుంచి 70కి వెళ్ళింది. సో కొంచెం డిస్టెన్స్ అది ట్రావెల్ చేసింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 70 మైనస్ 50 పొజిషన్ చేంజ్ వచ్చింది దాంట్లో బై 1 hour. అంటే 50 నుంచి 70 కిలోమీటర్స్, 50 కిలోమీటర్ పొజిషన్ నుంచి 70 కిలోమీటర్ పొజిషన్కి అంటే 20 kilometers ట్రావెల్ చేసింది. 70 మైనస్ 50 బై 1, దట్ ఈస్ 20 kmph. అయితే మీరు చూస్తే ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇది కర్వ్డ్ లైన్. అంటే ఈ పాయింట్ దగ్గర స్లోప్ చూస్తే ఎక్కువ ఉంది, ఈ పాయింట్ దగ్గర స్లోప్ తక్కువ ఉంది, అంటే స్పీడ్ తగ్గుతుంది. ఓకే, బట్ మనకేంటి కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకేం వస్తుంది? యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఓకే, సో యావరేజ్ స్పీడ్ టైం గ్రాఫ్ గీయడానికి మనం యావరేజ్ స్పీడ్ ఈ డ్యూరేషన్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ 70 నుంచి 0కి వెళ్ళిపోయింది ఇన్ 1 hour. అయితే డిస్టెన్స్లో ఏమంటే ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్, అంటే అది క్యూములేటివ్. మనం ముందు 2 వెళ్ళినా వెనక్కి 2 వచ్చినా మొత్తం 4 kilometers అవుతుంది. సో వెనక్కి వచ్చాం కదా అని -2 రాదు, డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. సో టోటల్ డిస్టెన్స్ 2 + 2 4. ఈ పరిస్థితిలో ఇది 70 నుంచి 0కి వెళ్ళింది, బట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 70 ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 1 hour. సో మనకి 3 to 4లో స్పీడ్ ఇస్ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. కాబట్టి మాడ్యులస్ పెట్టుకోవచ్చు, అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్. 0 మైనస్ 70 వేసిన 70 మైనస్ 0 వేసిన 70 డివైడ్ బై 1, దిస్ ఇస్ 70 kmph. ఓకే, సో మనం గ్రాఫ్ గీసామనుకోండి, స్పీడ్ టైం గ్రాఫ్. సో దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 20, దిస్ ఇస్ 50, దిస్ ఇస్ 70 అండ్ దిస్ ఇస్ ద టైం. 0 to 50లో మనకి యావరేజ్ స్పీడ్, దిస్ ఈస్ మనకి యావరేజ్ స్పీడ్ ఇన్ kmph వర్సెస్ టైం ఇన్ అవర్స్. చూస్తే 0 to 1 hourలో 50 స్పీడ్ కాన్స్టెంట్గా ట్రావెల్ చేస్తుంది, ఎందుకంటే ఇది యావరేజ్ స్పీడ్. సో 0 to 1 hour 50. నెక్స్ట్ 1 to 2 0, 1 to 2 hours 0 స్పీడ్లో ట్రావెల్ చేసింది. సో దిస్ ఇస్ 0. తర్వాత 2 to 3 20 kmph. సో దిస్ ఇస్ 20 kmph. మళ్ళీ 2 to 3 అయిపోయింది 20 kmph. దిస్ ఇస్ 0, 1, 2, 3. 3 to 4 is 70 kmph. So 3 to 4 is 70 kmph. ఈ పర్టికులర్ డ్యూరేషన్లో 20 kmph, ఈ పర్టికులర్ డ్యూరేషన్లో 70 kmph. మళ్ళీ పొజిషన్ 0కి వచ్చింది, అంటే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ పొజిషన్. సో మళ్ళీ స్పీడ్ 0 అయిపోయింది. సో ఈ టైప్లో మనకి దీని స్పీడ్ వస్తుంది. దిస్ ఇస్ 50, దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 20 kmph, దిస్ ఇస్ 70 kmph. ఇది మనకి యావరేజ్ స్పీడ్ టైం గ్రాఫ్. ఓకే, మనం ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ టైం గ్రాఫ్ చూద్దాం. This is average velocity. అయితే టైం వర్సెస్ యావరేజ్ వెలాసిటీ ఎంత ఉంది? 0 to 1 డిస్ప్లేస్మెంట్ బై
time is velocity. Our displacement time by time duration is average velocity. So displacement కూడా చూస్తే పొజిషన్ 0 నుంచి పొజిషన్ 50 అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇందులో ఫైనల్ పొజిషన్ ఇస్ 50, ఇనిషియల్ పొజిషన్ ఇస్ 0. సో డివైడ్ బై 1 అవర్. సో డెల్టా ఎక్స్ అంటే ఇక్కడ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, దట్ ఈస్ 50 kmph. ఓకే, నా 1 to 2. 1 to 2 లో డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఏంటి? Final position after 2 hours is 50. Initial position at 1 hour is 50. So speed aina, average speed aina, average velocity aina in this particular duration is 0. ఎందుకంటే ఆ బాడీ మూవ్ అవ్వట్లేదు, or the position is constant. Okay, so average velocity in this duration is 0 by 1, that is 0 kmph. Third, 2 to 3. 2 to 3 లో చూస్తే నెట్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో డెల్టా ఎక్స్ ఇస్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఇస్ 70, ఇనిషియల్ పొజిషన్ ఇస్ 50. 50 by 1 hour. సో దిస్ ఇస్ 20 kmph. సో లాస్ట్ పొజిషన్ 3 to 4. 3 to 4 లో చూస్తే మనకి బాడీ 70 కిలోమీటర్ నుంచి 0 అంటే రిటర్న్ వచ్చింది, ఆర్ ఇది నెగిటివ్ స్లోప్. సపోజ్ ఈ యాంగిల్ చూస్తే దిస్ ఈస్ 90 ప్లస్ థీటా. tan ఆఫ్ 90 ప్లస్ థీటా ఇస్ నెగటివ్. ఓకే, సో ఇప్పుడు మనకి tan 90 ప్లస్ థీటా వచ్చినా లేకపోతే స్లోప్ అంటే మన ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ కంటే తక్కువ ఉన్న స్లోప్ ఇస్ నెగటివ్. స్లోప్ నెగటివ్ అంటే ఏంటి? వెలాసిటీ నెగటివ్. మనం ఇంకో విధంగా చూడొచ్చు అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, that is displacement, the displacement by time. Displacement ante final position minus initial position. Final position is 0, initial position is 70, by time is 1. This is minus 70 kmph. Okay, so మనం దీనికి గ్రాఫ్ గీస్తే average velocity time గ్రాఫ్ గీస్తే suppose this is 0, this is 20, this is 50, and this is okay. So 0 to 1 lo manaki 50 kmph. So this is 50 kmph. Next is it went to 0. So same average speed time వచ్చినట్టుగానే ఇది సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ లో ఇట్ ఈస్ అంటే ఈ సెకండ్ పార్ట్ లో 0. నా థర్డ్ పార్ట్ లో ఇట్ ఈస్ ప్లస్ 20. సో మనకి ఇది ప్లస్ 20. దిస్ ఇస్ 20 kmph for 1 hour. ఓకే, తర్వాత దిస్ డ్యూరేషన్ తర్వాత 3 to 4 లో ఇట్ ఈస్ మైనస్ 70 అంటే దిస్ గోస్ టు మైనస్ 70 అండ్ ఫైనల్లీ వెంట్ టు రెస్ట్. 0కి వచ్చింది. ఇంకా మనకి సపోజ్ పైకి వచ్చిన అంటే సిన్స్ పొజిషన్ టైం గ్రాఫ్ మళ్ళీ పొజిషన్ నెగిటివ్ కూడా కావచ్చు, పాజిటివ్ కూడా కావచ్చు. వచ్చింటే ఫర్దర్ మన గ్రాఫ్ ఎక్స్టెండ్ అయ్యాను, బట్ ఇన్ దిస్ కేస్ ఆ ఫైనల్ పొజిషన్కి వచ్చి 0కి వచ్చింది. ఇంతవరకు మనం చూడాలి. సో దిస్ వన్ ఈస్ లైక్ దిస్. సో మైనస్ 70 ఈ 1 hour ట్రావెల్ చేసింది. 0, 1, 2, 3, 4. దిస్ ఈస్ టైం ఇన్ అవర్స్. సో 0 to 1 hour plus 50. This is 0, this is plus 20, and this is minus 70. So average speed, average time లో speed time graph versus average velocity time graph లో difference చూస్తే first 3 parts same because it is increasing or the distance is cumulative అంటే పాజిటివ్ పెరుగుతుంది. When there is a change in direction, because displacement అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ, సో చేంజ్ డైరెక్షన్ వస్తే it can be positive, it can be negative. So in this case 70 to 0 అయింది. So displacement is negative. 0 minus 70. So minus 70 వచ్చింది. So మన velocity is also a vector quantity. Displacement by time. So మనకి velocity కూడా minus 70 వచ్చింది. So this is how velocity, average velocity time graph. Average velocity is in kmph. Okay.
The position of a particle moving along x-axis is given as x as a function of time ఇచ్చాడు 2 plus 80 minus 40 square. అయితే the distance traveled by particle from 0 to 2 seconds is మనకు అడిగింది distance. అయితే ఎప్పుడైతే x as a function of time లో టైం పవర్ ఈస్ గ్రేటర్ దాన్ 1 2 3 4 ఏదైనా అయితే ఇట్ ఈస్ అ కర్వ్. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఈ డిస్టెన్స్ కర్వ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ కర్వ్ యొక్క లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అనుకోండి, మనకి ఎక్స్ వర్సెస్ టీ గ్రాఫ్ ఇలా ఉంది. ఓకే, దిస్ ఇస్ ఎ పొజిషన్ టీ ఇస్ t1, this is a time t2, this is x1 and suppose this is x2. అయితే మనకి ఒకవేళ డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఈజీగా అయిపోయింది, ఎందుకంటే మనకి పొజిషన్ ఏ టైంలో అని తెలిసిపోతుంది బై యూజింగ్ దిస్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు మనకి సపోజ్ నేను ఎక్స్లో టైం 2 పెట్టి మళ్ళీ ఎక్స్లో టైం 0 పెట్టి 0 to 2 కావాలి కాబట్టి ఈ డిఫరెన్స్ తీసుకుంటే నాకు ఏం వస్తుందంటే డిఫరెన్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్స్. అంటే ఎక్స్ 2 సెకండ్స్ ఉన్న పొజిషన్ ఏంటి, ఎక్స్ 0 సెకండ్ల పొజిషన్ ఏంటి. సపోజ్ x2 x1 పొజిషన్స్ అట్ 2 and 0. అయితే మనకు వచ్చే డిఫరెన్స్ ఇన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ లెంగ్త్, దిస్ ఈస్ డెల్టా ఎక్స్. అంటే x of 2 minus x of 0 is delta x అనుకుంటే ఇది వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ద పాత్ ఇట్ ట్రావెల్డ్. డిస్టెన్స్ మాత్రం ఇది కాదు, డిస్ప్లేస్మెంట్ ఇది. అంటే x2 మైనస్ x1 వచ్చింది మనకి డిస్ప్లేస్మెంట్, అంటే డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ ఎ బాడీ. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ మనకు వచ్చింది. బట్ యాక్చువల్ పాత్ లెంగ్త్ ఈజ్ చాలా పెద్దది, ఈజ్ ఫార్ మోర్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఎక్స్ ఎప్పుడైతే ఒక కర్వ్ ఫంక్షన్ అవుతుందో మనం డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ తేలం, డిస్ప్లేస్మెంట్ వస్తుంది. మీకు ఆప్షన్లో 2 0 పెట్టి డిఫరెన్స్ వాల్యూ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. సో మీరు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందని అనుకోకూడదు. డిస్టెన్స్ అంటే టోటల్ లెంగ్త్ కావాలి, పాత్ లెంగ్త్ కావాలి. అయితే ఇది స్ట్రైట్ లైన్ అయితే ఓకే, అంటే ఈ సపోజ్ x plus 2 minus 40 square 2 plus 80, అలాంటి కేసులో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ అవుతాయి. ఇప్పుడు ఎక్స్ వర్సెస్ టీ స్ట్రైట్ లైన్ అయితే, అంటే ఏ స్లోప్ అయినా స్ట్రైట్ లైన్ అయితే మనకి అది మ్యాచ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ అ కర్వ్ చూసారా ఇలా వస్తుంది, కర్వ్ మారుతుంది. సో మనకి ఆ కర్వ్ యొక్క లెంగ్త్ కావాలి ఫర్ క్యాల్కులేటింగ్ డిస్టెన్స్. సో ఇలాంటి కేసులో, ఇలాంటి ప్రాబ్లమ్స్లో వెన్ దెర్ ఈస్ అ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఆర్ ఫంక్షన్, మనం డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి తీయలేము. This will give us displacement. బట్ మనకు కావాల్సింది డిస్టెన్స్. సో ఈ విధంగా తీయలేం. దాన్ని తీయడానికి సొల్యూషన్ ఏంటంటే మనం ఐదర్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఈజీ వే అవుట్ ఏంటంటే ఏరియా అండర్ ద గ్రాఫ్ తీస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి ప్రాబ్లంకి ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని ఒక లీనియర్ ఈక్వేషన్లో మార్చేస్తే గ్రాఫ్ ప్లాట్ ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే మనకి ఇప్పుడు ఏం తెలుసు అంటే చూడండి, ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అయితే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం. అయితే స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం, స్పీడ్ ఈజ్ వేరియింగ్, అంటే డిఎక్స్ మనం స్పీడ్ చూస్తే అది కాన్స్టెంట్ కాదు. అయితే స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం అది ఏరియా, అంటే సపోజ్ అది లెంగ్త్ బ్రెడ్త్ అయితే అది ఏరియా అవుతుంది. బట్ ఈ ఏరియా ఈజ్ వేరియబుల్. సో మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిస్టెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ని స్పీడ్ ఇంటూ టైం ఈ పద్ధతిలో మార్చుకోవాలి. ఓకే, సో అలా చేస్తే ఇలా క్వశ్చన్స్కి ఈజీగా మనకి ఏరియాస్ వచ్చేస్తాయి. ఫస్ట్ స్పీడ్ ఏంటి, టైం చూద్దాం ఆ పర్టికులర్ డ్యూరేషన్లో. సో dx by dt is distance by time is speed. Okay, so distance by time దీనిలో క్యాలిక్యులేట్ చేస్తే 2 plus 80 minus 40 square, this constant is 0, 8 plus
8 into d by dt of t is 1 minus 4 into d by dt of t square is 2t. మనకి ఫార్ములా ఫర్ రీక్యాప్ d by df of x n is equal to n into x power n minus 1. సో d by dt of t square అంటే 2 into t power 2 minus 1, that is 2t. ఓకే, సో సింపుల్గా ఇది 8 మైనస్ 8t. dx by dt అంటే స్పీడ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్. సపోజ్ దిస్ ఇస్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. అయితే మనకేంటి, మన డిస్టెన్స్ కావాలి అంటే స్పీడ్ ఇంటూ టైం అన్న కర్వ్ తీసుకుంటే దాని ఏరియా ఇచ్చేస్తే మనకి ఆ ఏరియా అండర్ ద కర్వ్ ఇస్ డిస్టెన్స్. అయితే ఇప్పుడు మనకి స్పీడ్ యొక్క ఈక్వేషన్ కి గ్రాఫ్ గీద్దాం. అయితే ఒకవేళ 8 మనం ఇక్కడ రాద్దామండి. 8 మైనస్ 8t మనకి స్పీడ్ వచ్చింది వర్సెస్ టైం. దిస్ ఈజ్ మనకి ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ 8 మైనస్ 8t వర్సెస్ ఈ 8 మైనస్ 8t అనేది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సపోజ్ ఇది స్క్వేర్ అయింటే అప్పుడు మనకి ఏరియా అండర్ ద కర్వ్ మనకి తీయాల్సి వచ్చింది. బట్ ఇది స్ట్రైట్ లైన్ అంటే సెకండ్ ఆర్డర్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్. సో 8 minus 8t versus t. Now time starts from 0 seconds. Time 0 అయితే t place లో 0 అంటే this is 8 minus 8 into 0. So this is 8. So ఇది మనకి meters per second లో this is v versus t. Time is in seconds అంటే t is in seconds. ఓకే, టైమ్ is in seconds లో పెడతాం. అయితే t 0 అయినప్పుడు అంటే టైం 0 అయినప్పుడు ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇస్ 8. ఇది 8 లో ఉంది t 0 ఉన్నప్పుడు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ t 1 అయినప్పుడు 8 మైనస్ 8 ఇంటూ 1. సో 8 మైనస్ 8 దట్ ఈస్ 0 అంటే స్పీడ్ ఈజ్ 0 at t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. t ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు స్పీడ్ 0 అంటే ఈ పాయింట్. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ సెకండ్ పాయింట్. మనకి థర్డ్ పాయింట్ 8 మైనస్ 8 ఇంటూ 2 at t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్. సో 8 మైనస్ 16 దిస్ ఇస్ మైనస్ 8. మనకి 0 to 2 కావాలి కాబట్టి 0 1 2 ఈ మూడు క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి టైం 2 దగ్గర సపోజ్ దిస్ ఈజ్ మైనస్ 8, మనకి మైనస్ 8 వచ్చింది కాబట్టి దిస్ పాయింట్ ఇస్ మైనస్ 8. ఈ మూడు జాయిన్ చేస్తాం. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కాబట్టి మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఓకే, సో మనకి ఏరియా అండర్ ద టైం కర్వ్ అంటే xt, స్పీడ్ వర్సెస్ t, v ఇంటూ t అవ్వాలి. దిస్ ఇస్ v, దిస్ ఇస్ t. సో ఈ ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ మనకి ఇది ఇప్పుడు సపోజ్ ఈ టైం కాబట్టి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి మనకి హాఫ్ base into altitude. Base is in time t, altitude is in velocity. Okay, so ఈ ట్రయాంగిల్ లో ఈ బేస్ వాల్యూ ఎంత 1, ఈ వెలాసిటీ is 8. సో ఫస్ట్ ఏరియా, ఇది ఏరియా 1 అనుకుందాం. సో ఏరియా 1 is half, అక్కడ టైం ఎంత, అక్కడ వెలాసిటీ ఎంత. దిస్ టైం 0 to 1 is 1 సెకండ్. వెలాసిటీ 0, 8 minus 0 అంటే ఈ హైట్ దిస్ is 8. సో దిస్ ఇస్ 4. మళ్ళీ సేమ్ ఈ ఏరియా అంతా. సో దిస్ ఈజ్ ఆల్సో ఈ లెంగ్త్ 8. ఎందుకంటే ఇది డిస్టెన్స్ కాబట్టి మనం ఈ ఏరియా పాజిటివ్ ఏరియా వస్తుంది. ఇది -8 కాబట్టి ఇది మైనస్ రావాలి, బట్ ఇది డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ లో మనకి ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, యాడ్ అప్ అయిపోతాయి, ఏరియాస్ కూడా యాడ్ అయిపోతాయి. గుర్తుంచుకోండి. VT అంటే ఈ ప్రొడక్ట్ మనం హాఫ్ బేస్ ఇంటూ ఇది ఏం చేస్తాం, మనం ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. హాఫ్ బేస్ ఇంటూ ఆల్టిట్యూడ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. మనకి స్పీడ్ ఇంటూ టైం ఉంటుంది ఆ పార్ట్లో. సో స్పీడ్ ఇంటూ టైం అంటే మనకి డిస్టెన్స్ వస్తుంది. సో ఈ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఒకవేళ మనకి సపోజ్ స్పీడ్ టైం గ్రాఫ్ ఇలాగ ఇచ్చాడు అనుకోండి. దిస్ ఇస్ స్పీడ్, యావరేజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్, అండ్ దిస్ ఇస్ టైం. ఇలా ఉంటే అప్పుడు దిస్ ఇస్ సింప్లీ ఎస్ v into t. Suppose this speed is v, ఈ time t.
అప్పుడు మనకి డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేస్తుంది. బట్ ఇది ఏంటంటే మనకి ట్రయాంగులర్ షేప్లో వచ్చింది. ఓకే, సో ఏరియా అండర్ ద కర్వ్ ఇస్ డిస్టెన్స్. సో ఏరియా అండర్ ద కర్వ్ ఇస్ డిస్టెన్స్. సో ఏరియా 1 అయింది. నా ఏరియా 2 కూడా హాఫ్. ఈ ఏరియా 2 ఇస్ ఏరియా 2 ఈస్ హాఫ్ బేస్. ఈ బేస్ అంటే దిస్ ఇస్ 2 సెకండ్, దిస్ ఇస్ ఫస్ట్ సెకండ్. 2 minus 1 is 1. ఈ బేస్ యొక్క వాల్యూ. ఈ హైట్ యొక్క వాల్యూ 8. బికాస్ మనం డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ డిస్టెన్స్ యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో 4 మీటర్ వస్తుంది. ఎందుకంటే యూనిట్ ఏమవుతుంది, హాఫ్. బేస్ యొక్క యూనిట్ ఇస్ హాఫ్ అంటే నంబర్, బేస్ యొక్క యూనిట్ ఇస్ సెకండ్స్, స్పీడ్ యొక్క యూనిట్ ఇస్ మీటర్స్ పర్ సెకండ్. సో సెకండ్ క్యాన్సిల్, 1/2 has no unit. సో దిస్ ఇస్ మీటర్ యూనిట్స్ లో వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈక్వల్ టు ఏరియా 1 ప్లస్ ఏరియా 2. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, టోటల్ డిస్టెన్స్ ఇస్ ఏరియా 1 ప్లస్ ఏరియా 2. ఏరియా 1 డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఏరియా 2 కూడా డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఏరియా అండర్ ద కర్వ్ ఇస్ డిస్టెన్స్, ఎందుకంటే స్పీడ్ వర్సెస్ టైం గ్రాఫ్ అది. ఓకే, స్పీడ్ ఇంటూ టైమ్ ఇస్ డిస్టెన్స్. సో దిస్ ఇస్ 4 ప్లస్ 4. ఆన్సర్ ఇస్ 8 meters ట్రావెల్ చేసింది. సో ఆప్షన్ ఇస్ 2. ఓకే, a body completes one round of circle of radius r in 20 seconds. The displacement of body after 45 seconds enta. Okay, let us consider a circle of radius r. Okay, aithe one complete revolution ki pattina time t is 20 seconds. Okay, so this is first revolution. సెకండ్ రివల్యూషన్ అయ్యేసరికి ఇంకో 20 seconds పడుతుంది. సో టోటల్ టైమ్ ఇస్ 40 seconds. సో T2 ఇస్ టోటల్ టైం అనుకోండి, T1 ఇస్ టోటల్ టైం, టైం పీరియడ్ ఇస్ T, దట్ ఈస్ 20 seconds. ఓకే, సో మనం ఏంటంటే కంప్లీట్ రివల్యూషన్కి, 1 రివల్యూషన్కి పట్టే టైం 20 seconds. ఓకే, సో మనకి 5 secondsలో ఎంత, ఆర్ మనం ఎలా రాయొచ్చు అంటే 20 seconds ki 1 revolution of the point along the circle. So 5 seconds ki anta. So 1/20 into 5 revolutions chestam. That is 1/4 part of revolution. And 1/4 of revolution. 1 revolution is complete circle. 1/4 ante, so 1/4 of a circle. So quadrant of a circle. మన బాడీ 40 సెకండ్కి ఇక్కడ ఉంది, 40 నుంచి 45 సెకండ్కి ట్రావెల్ చేసింది 1/4 ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, సో ద డిస్ప్లేస్మెంట్ బాడీ ఆఫ్టర్ 45 seconds, ఇక్కడే 0 seconds స్టార్ట్ అయింది, మళ్ళీ 20 ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 40 ఇక్కడికి వచ్చింది. సో డిస్ప్లేస్మెంట్ ఇస్ ఫైనల్ పొజిషన్ విచ్ ఇస్ దిస్ ఇస్ ఫైనల్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ ఇనీషియల్ పొజిషన్. సో ఇది ఫైనల్ పొజిషన్, ఇది ఇనీషియల్ పొజిషన్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇస్ this length x. అయితే మనం ఇది ఫార్ములా డివైడ్ చేసాం ఆల్రెడీ. ఇలాంటి కేసులో సర్క్యులర్ పాత్ లో ట్రావెల్ చేస్తే డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే x is equal to 2r sin of theta by 2 అని మనం నేర్చుకున్నాం. ఫర్ ఎనీ యాంగిల్ థీటా, ఇక్కడ ఈ కేసులో 90 degrees ఉంది, ఇది 90 కాకుండా సపోజ్ 75 degrees చెప్పడం అనుకోండి. సపోజ్ ఇక్కడ థీటా 75 43 సెకండ్కి వచ్చింది. సో సపోజ్ సమ్ యాంగిల్ ఇస్ 75 degrees. మనకి ఏ యాంగిల్ ఇచ్చినా మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏ యాంగిల్ ఇచ్చినా మనం ఈ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ లెంగ్త్ మనం క్యాలిక్యులేట్ చేయగలం యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, ఇది ఎలా వచ్చిందో మనం డిరైవ్ చేసాం మీరు ప్రీవియస్ వీడియో చూస్తే. ఓకే, సో దిస్ ఈస్ 2r into sin of theta is in this case ఇది ఇనిషియల్, ఇది ఫైనల్, theta is 90 degrees. So 90/2. Okay, so this is 2r sin 45.
Sin 45 is 1 by root 2. So 2r into 1 by root 2. So that is equal to root 2 into r. This is the answer. A body moves with speed v1 for a distance L with a speed v2 for a distance 2L. Calculate average speed. Very easy question. Average speed is total distance by total time. Okay. So total distance anta L plus 2L. Total distance is L plus 2L. Okay. For first part L travel చేస్తుంది v1 స్పీడ్ లో. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఫస్ట్ టైం ఎంత అవుతుంది L by v1. నౌ సెకండ్ టైం ఎంత అవుతుంది v2 స్పీడ్ లో డిస్టెన్స్ 2L వెళ్ళింది. 2L by v2. ఓకే, దిస్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్. దిస్ ఈస్ ద టైం ఫర్ ఫస్ట్ పార్ట్. దిస్ ఈస్ ద టైం ఫర్ సెకండ్ పార్ట్. అంటే L డిస్టెన్స్ కి ఎంత టైం పట్టింది, 2L డిస్టెన్స్ కి ఎంత టైం పట్టింది. నౌ సింప్లీ దిస్ ఇస్ 3L by, సపోజ్ v1 v2 LCM తీసుకుంటే v1 v2, సో v2 ప్లస్ 2v1. L కామన్ తీస్తాను, L L క్యాన్సల్. దిస్ ఇస్ 3 ఇంటూ v1 v2 పైకి వచ్చేస్తుంది 3v1 v2 by v2 plus 2v1. ఓకే, సో థర్డ్ ఆప్షన్ 2v1 plus v2, 3v1 v2. సో థర్డ్ ఆప్షన్ ఇస్ answer. A particle starts from point A with speed s up to b. అంటే a particle A నుంచి B కి స్పీడ్ s తో ట్రావెల్ చేస్తుంది. And then 2s up to point C. The speed is 2s. And then 3s up to point A. ఓకే, సో ఏ నుంచి బీకి ఎస్ స్పీడ్లోని, బి నుంచి సికి 2s స్పీడ్లో, సి నుంచి ఏకి మళ్ళీ 3s స్పీడ్లో ట్రావెల్ చేసింది. ఫైండ్ యావరేజ్ స్పీడ్. సో ఈ ఫిగర్ మనకి ఇచ్చారు, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫైండ్ యావరేజ్ స్పీడ్. మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అయితే ఏబి ఆర్క్, బీసీ ఆర్క్ అండ్ సిఏ ఆర్క్ లెంగ్త్ కనుక్కో. బికాస్ ఇవి స్పీడ్ అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ అంటే ఈ ఆర్క్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ us ఫస్ట్ క్యాలిక్యులేట్ ఆర్క్ లెంగ్త్. ఏబి ఆర్క్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు, నా ఇది యాంగిల్ బట్టి ఇచ్చాడంటే దిస్ ఈస్ 90 degrees యాజ్ పర్ ద ఫిగర్. ఓకే, సో ఈ ఆర్క్ యొక్క లెంగ్త్ ఎంత? వెరీ సింపుల్. మనం ఇప్పుడు టోటల్ సర్కంఫరెన్స్ ఇస్ 2πr. 2πr లో ఎంత పార్ట్ కావాలి మనకి? ఇది 90 degrees అవుట్ ఆఫ్ 360 degrees. సో 90 by 360 ఈ పార్ట్ యొక్క సర్కంఫరెన్స్ కావాలి, అంటే ఇది ఎంత లెంగ్త్ కావాలి. సో ఈ ఫ్రాక్షన్ మల్టిప్లైడ్ బై 2πr గివ్స్ us the arc length AB. ఓకే, సో 2πr into 1/4, that is πr by 2. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు BC arc length is 2πr into 120 by 360. So 2πr into 1/3, this is 2πr by 3. అయితే ఇప్పుడు this is 90 given, 120 ఇచ్చారు. దిస్ యాంగిల్ ఎంత? టోటల్ యాంగిల్ is 360. సపోజ్ దిస్ యాంగిల్ is theta అనుకుంటే theta plus 90 plus 120 is equal to 360. So theta is equal to 360 minus 90 plus 120. 90 plus 120, 210. 360 minus 210. This is 150 degrees. Okay, so manki CA arc length is equal to 2πr into 150 by 360. Okay, so 0 0 cancel. This is
50 by 15 by 36. 2 18s are 36. So this answer is pi r into 15 by 18. ఓకే, మనకి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఏ టు ఏకి? దట్ ఈస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్, దట్ ఈస్ 2 pi r బై టోటల్ టైం. టైం ఏబిఆర్కి ఎంత అయింది, బీసీఆర్కి ఎంత అయింది, సిఏ ఆర్క్ లెంగ్త్కి ఎంత టైం పట్టింది. సో ఏబి ఆర్క్ లెంగ్త్ పట్టిన టైం ఇస్, ఏబి ఆర్క్ లెంగ్త్ ఇస్ మనం క్యాలిక్యులేట్ చేసాం pi r by 2. Now pi r by 2 divided by s. So this is pi r by 2s. Pi r by 2 divided by s అంటే pi r by 2s. Plus next arc length is 2 pi r by 3. 2 pi r by 3 divided by 2s. BC arc length ki 2 pi r by 3. This is BC arc length divided by 2s into 2s in denominator. Plus మనకి ఈ ఆర్క్ లెంగ్త్ ఎంత వచ్చింది 15 pi r by 18 divided by 3s. So this is total time. This is AB arc length లో ట్రావెల్ చేసిన టైం, నెక్స్ట్ BC arc length లో పట్టిన టైం, ఇది C arc length కి ఆ ఆబ్జెక్ట్ కి పట్టిన టైం. సో మనకి యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఫామ్ లో వస్తుంది. నా సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. నా ఇప్పుడు 2 pi r divided by pi r కామన్ తీస్తే దిస్ ఇస్ pi r by s కామన్ తీసేద్దాం. దిస్ ఇస్ 1 by 2 ప్లస్ pi r తీసాం కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 by 3 ప్లస్ ఇప్పుడు 3 5s are 15. ఓకే, సో దిస్ ఇస్ 5 by 18. ఓకే, నా pi r క్యాన్సిల్ అయిపోయింది, ఈ s పైకి వెళ్ళిపోయింది. సో 2s డివైడెడ్ బై దీని యొక్క ఎల్సిఎం 18, 9 ప్లస్ 6 ప్లస్ 5. ఓకే, ఈ 18 పైకి వెళ్ళిపోయింది. 36s బై 9 plus 6 15 plus 5 20. So 20 by 36 and 36 20 18 is 36. 20 into 18 360. So this is 1.8 yes. So this is 1.8 yes. Okay, 2 18 is 36. 20 into 1.8 just divided by 10. So this is answer is 1.8 s. So the option 1 is correct, 1.8 s. Okay. For a man who walks 720 meters at a uniform speed of 2 meters per second, then runs at a speed of 4 meters per second for 5 minutes, and then walks at a speed of 1 meter per second for 3 minutes. His average speed is ఎంత? Okay, so now suppose మనం ఇది 3 parts లో డివైడ్ చేసుకుందాం. A, B, BC and CD. ये 3 parts అనుకుందాం. 3 segments లో క్వశ్చన్ ఇచ్చారు. సో మ్యాన్ వాక్స్ at a uniform speed of 2 meters per second for 720 meters. అంటే ఈ డిస్టెన్స్ వచ్చింది 720 meters. ఓకే, ఇక్కడ వాక్ చేసిన స్పీడ్ ఇస్ 2 meters per second. ఓకే, సో టైం ఎంత పడుతుంది ఈ వాక్ చేయడానికి? సో 720 by 2, సో దట్ ఈస్ 360 seconds పట్టింది ఈ పీరియడ్కి. ఓకే, 360 seconds. నా బీసీ అనే పార్ట్ని 4 meters per second ఫర్ 5 minutes వాడు రన్ చేశాడు. సో ఇప్పుడు బీసీ అనే పార్ట్కి 4 meters per second ఫర్ 5 minutes. 5 minutes అంటే 5 into 60 300 secondsకి పరిగెట్టాడు కూడా, 300 seconds. సో డిస్టెన్స్ ఇస్ 4 into 300, 4 meters per second into 300 seconds. So this is 1200 meters. Okay, next part he again walks, అంటే మళ్ళీ వాడు వాక్ చేస్తున్నాడు at 1 meter per second for 3 minutes. So 1 meters per second for 3 minutes. 3 minutes అంటే 3 into 60 180 seconds. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు? 1 into 180.
Okay, so this is 180 meters. Now క్వశ్చన్ వైజ్ సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కట్టాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, అయితే టోటల్ డిస్టెన్స్ ఇస్ 720 plus 1200 plus 180 divided by total time is 360 plus 300 plus 180. This is 720 plus 180 is 900. 900 plus 1200 is 2100 divided by 360 plus 180 540. 540 plus 300 840. Okay, 360 plus 180 540 plus 300 840. Okay, so 1010 cancels out. అయితే ఇది వెరీ సింపుల్. 21 into 10 by 84 రాస్తాను. 21 4s 84. So this is 10 by 4. 10 by 4 is 2.5. This is meters per second. This is the average speed. మన ఆప్షన్లో చూస్తే సెకండ్ ఆప్షన్ is 2.5 meters per second. Okay.